హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/తెలుగుపే అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మెయిల్లో పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 10th మేము బై మిస్టేక్లో ఎప్పుడైనా మనం మిస్ చేసుకుంటే దాన్ని ఎలా ఆన్లైన్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపిస్తా. సో 10th మెమో అనేది ఇప్పట్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే 10th మెమో బేస్ చేసుకొని అంటే డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ కోసం, ఇంకా గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయాలన్నా కానీ ఇప్పట్లో 10th మెమో చాలా మస్ట్ అన్నమాట. సో అదే 10th మెమో ఒకవేళ మిస్ అయితే అంటే మనం ట్రావెలింగ్లో దాన్ని రెగ్యులర్గా తీసుకెళ్తాం. సో అలాంటప్పుడు ఎక్కడైనా మిస్ అయినా లేదంటే ఇంకే రీజన్స్తో అయినా సరే 10th మెమో మిస్ అయింది అంటే దాన్ని ఎలా తీసుకోవాలో నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇందులో మీరు చూసినట్టయితే ఆల్రెడీ ఇక్కడ ఒక లింక్ ఓపెన్ చేసి ఉంచాను మీకు. సో ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. సో మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్, స్ట్రీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో కోడ్, క్యాప్చర్ కోడ్. సో ఇలా చాలా డీటెయిల్స్ అడిగారు. దీంట్లో ఏంటంటే మన హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ కొడితే మన ఒరిజినల్ మెమో 10th మెమో చూపిస్తుంది. సో అది ఎలా అంటే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఉంది కదా. సో నేను ఇక్కడ ఒక హాల్ టికెట్ నెంబర్ ఇస్తాను. డేట్ ఆఫ్ బర్త్ సేమ్ మీ 10th మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వాలండి. ఇయర్ ఆఫ్ ఎగ్జామినేషన్, సో ఇయర్ కూడా ప్రాపర్గా ఇవ్వాలి ఇక్కడ. సో స్ట్రీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ రెగ్యులర్, సబ్మిట్. సబ్మిట్ ప్రెస్ చేసిన వెంటనే నాకు ఇక్కడ నా 10th ఒరిజినల్ మెమో ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం మార్క్స్, గ్రేడ్, టోటల్ అన్నీ యాస్టీస్గా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలంటే ఇక్కడ మనకు ప్రింట్ దిస్ పేజ్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేయగానే ఫస్ట్ దీన్ని సేవ్ చేసుకోవాలంటే డైరెక్ట్గా సేవ్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవాలంటే ప్రింట్ చేసుకోవచ్చు. సో దీన్ని నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నా. సో దీన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది. ఇలా మీరు మీ 10th మెమోని, ఒరిజినల్ మెమోని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇలాంటి అప్డేటెడ్ టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే మీరు నా ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.